ఒకరికి ఒకే చోట ఓటు హక్కు. సో ఇది ఆధార్ కార్డుతో ఓటర్ ఐడి లింక్ కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు అని చెప్పేసి ఆధార్ కార్డుకు ఓటర్ ఐడికి లింక్ చేయడం ద్వారా ఇప్పుడు ఇక్కడ అక్కడెక్కడో రాజస్థాన్లో బీహార్లో వాన్ దగ్గర ఎన్నికలు జరిగినప్పుడు అడిగిపోయి ఓటేస్తుండు. మళ్ళొచ్చి తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఆ సిద్దిపేట ఏరియాలో ఇంక అక్కడనో ఇక్కడనో ఎవడన్నా ఎంపీడీసో ఎంపీపో జెడ్పీడీసో హూఎవర్ ఎవడన్నా నాయకుడు ఉంటే వానికి డైరీ ఫాము బిజినెస్లు ఉంటాయి కదా, అలా పాలు పిండేటోడో లేకపోతే వాళ్ళ బాయ్ కాడ పనిచేసేటోడో వాడిని ఫామ్ హౌస్ కాడ పనిచేస్తున్నకో ఓటు హక్కులు కల్పిస్తారు. అక్కడ ఓటు హక్కు, ఇక్కడ ఓటు హక్కు, ఈడ ఎన్నికలు జరుగుతాయి, ఈడ ఓటు ఎత్తాడు వాడు, ఆడ ఎన్నికలు జరుగుతాయి, ఆడ ఓటు హక్కు వేస్తాడు. ఒకటే ఇంటి నెంబర్ తోటి ఆ బీహార్ యూపీకి సంబంధించిన అందరూ కూలీలతోటి ఓట్లు వేపిస్తారు. సో ఇది దేశవ్యాప్తంగా అడ్డుకట్ట పడాల్సిందే. దీనికి ఖచ్చితంగా ఇట్లాంటి నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. దీని ద్వారా డూప్లికేట్ ఓటర్ ఐడీలు ఉండకుండా ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు, ఒకటే ప్రాంతంలో ఓటు హక్కు అనేది సరైన నిర్ణయం. ఒకరికి ఒకే చోట ఓటు హక్కు. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన. తెలంగాణలో 56,000 డబల్ ఓట్లు గుర్తింపు. ఒక్క తెలంగాణలో 56,000 డబల్ ఓట్లట. అసలు తెలంగాణలో 56,000 కాదు, ఇంకెక్కువ కూడా ఉంటాయి కరెక్ట్గా లెక్క తీస్తే. ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ఒకేసారి ఒకే దగ్గర ఓటు హక్కు ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ఒక్కొక్కరికి సొంత రాష్ట్రంలోనే కాకుండా సమీప రాష్ట్రంలోనూ ఓటు హక్కు ఉన్నట్లుగా ఈసీ అధికారులు అయితే గుర్తించారు. సో ఇది నిజంగానే ఖచ్చితంగా ఇట్లాంటి జరుగుతున్నాయి. ఒక్క ఓటు హక్కు కాకుండా 2 ఓటు హక్కులు ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. ఓటర్ల జాబితా ప్రక్షాళన మొదలుపెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకరికి ఒకే దగ్గర ఓటు ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ఒకరికి ఒకే రాష్ట్రంలోనే కాకుండా సమీప రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉండటంపై ఫిర్యాదు రావడంతో ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కొక్కరికి సొంత రాష్ట్రంలోనే కాకుండా సమీప రాష్ట్రంలో కూడా ఓటు హక్కు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. దీనిపై గత అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలోనే ఒకరికి వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నట్లు గుర్తించి వారి ఓట్లను తొలగించారు. ఓటరుకు ఎక్కడ ఓటు హక్కు ఉండాలో ఆప్షన్ అడిగి ఇతర ప్రాంతాల్లో ఓటును తొలగించారు. సో మీకు ఏడ ఓటు హక్కు కావాలని అడిగి మిగతా ప్రాంతంలో ఓటు హక్కును తొలగిస్తారు. ఇదైతే ప్రక్షాళన జరుగుతుంది. దీనికి సంబంధించిన అంశం ఒకటి ఉంది.